తెలంగాణ రైజింగ్ నెంబర్ 1 ఎందులో అంటే కిడ్నీ డిసీజెస్లో. భారతదేశం మొత్తంలో ఎక్కువ కిడ్నీ డిసీజెస్ వచ్చేది తెలంగాణలోనే. తెలంగాణ ద క్యాపిటల్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ అని నేను చెప్పట్లేదు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR చెప్తుంది. ముఖ్యంగా హై బీపీ డయాబెటీస్ కంట్రోల్ తప్పినప్పుడే ఈ కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయంట. తెలంగాణ జనాభా 4 కోట్లు అయితే అందులో 50 లక్షల మందికి హై బీపీ డయాబెటీస్ ఉందంట. ఈ బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయి? లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయినాయి. జనాలే లేచినప్పటి నుండి పైసా కోసం పరుగు పరుగు పరుగు, ఇంకా హెల్త్ ఎయిడ్ వాళ్ళు పట్టించుకుంటారు. ఈఎంఐలు, ఇంటి కిరాయిలు, స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు, లోన్లు కట్టాలి, బంగారం కొనాలి, కార్లు కొనాలి, డబ్బు 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 అని పరిగెత్తి లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయ్యి ఇట్లాంటి జబ్బులు వస్తున్నాయి మనుషులకు. ఈ కిడ్నీ డిసీజెస్ రావడానికి మరో ముఖ్య కారణం యాంటీ యాసిడ్ టాబ్లెట్లుని పెయిన్ కిల్లర్లు ఎక్కువ వేసుకోవడం అంట. అంటే టైంకు తినక కడుపు ఉబ్బి గ్యాస్ వచ్చి ఆ టాబ్లెట్లు వేసుకుంటే ఆ రోగం వస్తుంది. ప్లస్ ఎక్సర్సైజ్ చేయక కూర్చొని వర్క్ చేసి బాడీ పెయిన్స్ వచ్చి పెయిన్ కిల్లర్లు వేసుకున్నా కూడా ఈ రోగం వస్తుందంట. సరే ప్రజలారా, ICMR రీసెర్చ్ చేసింది, అందరికీ తెలుస్తుంది, గ్రామీణ ప్రాంతంలో కూడా తెలుస్తుంది, టెక్నాలజీ ఉన్నది కాబట్టి. కానీ ఎవరో చెప్తా అంటే విన్నా, ఏ రోగం వచ్చినా తెలంగాణలోనే ఫార్మా హబ్ ఉంది కదా, ఇక్కడనే తయారైతాయి కదా మందులు, ఏ రోగం వచ్చినా ఇక్కడనే వేసుకోవచ్చు అని అంటారు. గవర్నమెంట్ కూడా అదే విధంగా ఉంది. ఏ కొత్త రోగం వస్తుంది మనమే మందులు తయారు చేపించవచ్చు, మనమే రీసెర్చ్ చేపించవచ్చు, మనమే కమిషన్ తీసుకోవచ్చు, మనమే మందులు అమ్మవచ్చు, మనకేం ఫరక్ పడుతుంది అనుకుంటారు. అరే మందులు తయారు చేసి అమ్ముతే అయిపోదు, రోగం రాకుండా ఆపితేనే అప్పుడు హెల్త్ సిస్టమ్ బాగున్నట్టు కదా. మరో అతిపెద్ద సమస్య ఏంటంటే కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు అందరూ హార్ట్ అటాక్లు వస్తున్నాయని చెప్పి చాలా మందికి చాలా వార్తలలో వచ్చినాయి. దీని గవర్నమెంట్ ఏం రీసెర్చ్ చేస్తుంది? రీసెర్చ్ చేసినాక రాకుండా ఉండడానికి ఏం ప్రయోగం చేస్తుంది? అసలు గవర్నమెంట్ పట్టించుకుంటుందా ప్రజల హెల్త్ గురించి? పట్టించుకోవడానికి అంత యంత్రాంగం ఉన్నదా? ప్రజలారా, మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మొత్తుకునేది ఎందుకంటే ఇప్పుడు మనకు ICMR రిపోర్ట్ ఇచ్చింది కిడ్నీ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి. సో దాన్ని తగ్గియాలంటే ఫస్ట్ బేసిక్ హెల్త్ చెకప్లు చేయాలి కదా. గ్రామాల ప్రతి డివిజన్ లోకి పోయి హెల్త్ చెకప్లు చేయాలి కదా. హెల్త్ చెకప్ చేసే అంత మెకానిజం మన హెల్త్ డిపార్ట్మెంట్ కు ఉన్నదా? లేదు. తిప్పి కొడితే 5% బడ్జెట్ లా 2025-26 బడ్జెట్ లా 5% పెట్టిల్లు హెల్త్ కోసం. ఇంకేడైతుంది? అదే మనం సంపాదించిన దాంట్లో హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎంత ఖర్చు అవుతుంది? అదే రేషియో గవర్నమెంట్ బడ్జెట్లో కూడా పెట్టాలిగా. పెట్టరు. ఎందుకంటే ఈ కార్పొరేట్ సంస్థలు మనల్ని పీల్చుకొని డబ్బు దోచుకొని వీళ్ళ కమిషన్ల రూపంలో ఇస్తుంది. డబ్బు ఎట్లా దోచుకుంటారు ఈ కార్పొరేట్స్? ఎడ్యుకేషన్ పేరు మీద, హెల్త్ పేరు మీద. అందుకేరా నాయన మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మొత్తుకుంటున్నాం. మనిషికి కావాల్సింది, ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. అవి 2 ఫ్రీగా ఇస్తే చాలు. ఫ్రీగా ఇవ్వడం అంటే మా ప్రణాళికలో ఇది కూడా ఉంది, రోగం రాకుండా చేయడము. ప్రజలారా, ఈ హెల్త్, ఎడ్యుకేషన్ మేము ఎంత పోరాటం చేస్తున్నాము. ఇట్లాంటి పార్టీ ఏదన్నా ఉందా? వీటి మీద ప్రజలకు పనికొచ్చే దాని మీద పోరాటం చేసే పార్టీ ఏదన్నా ఒకటి ఉందా మన విద్యార్థుల రాజకీయ పార్టీ కాకుండా? కాబట్టి ఏ ఎలక్షన్ వచ్చినా ఎప్పుడు వచ్చినా విద్యార్థుల రాజకీయ పార్టీకి ఓటేసి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తే మన కాజ్ విద్యా, వైద్యము కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా ప్రతి పౌరుడికి అందాలనే ఇష్యూని బాగా రైజ్ చేసి అది సాధించడానికి బాగా ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై VRP.